స్ట్రైక్ స్టార్ అంటే ఎవరు? మన మంచన్న. అందరికీ నమస్కారం. ఎందుకు ఇది టాపిక్ ఇప్పుడు వచ్చింది అంటే విత్ ప్రూఫ్స్ వస్తాను. నాకు చాలా మంది కాంటాక్ట్ అవుతారండి. ఈ పార్టీకి ఒక 5 to 6 క్రియేటర్స్ కాంటాక్ట్ అయ్యారు. స్ట్రైకులు పడుతున్నాయి అన్న, హెల్ప్ చేయండి అన్న అని. సో చేసేవాళ్ళు ఆల్రెడీ ఫైట్ స్టార్ట్ చేశారు. ఐఎమ్ ఆల్సో జాయినింగ్ దెమ్. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. యూజువల్లీ ఫిల్మ్ కాంటెంట్ ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు ఈ స్ట్రైకుల మ్యాటర్ నేను వదులుదామని నన్ను వదిలేటట్టు లేదు. చెప్తా అసలు ఏం జరిగింది. ఒక స్టోరీ జరుగుతుంది. ఇది ఐ థింక్ వైడర్ ఆడియన్స్కి ఇది చేరాలి. అండ్ నాకు కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ ఉంది, అందుకోసమే ఈ వీడియో. సో బేసిక్గా మంచు విష్ణు గారు ఏం చేస్తున్నారంటే, ఎలా చెప్పాలి, ఐ విల్ పుట్ ఇట్ యాజ్ నైస్లీ యాజ్ పాసిబుల్ అండి. ఒక తప్పు జరిగింది, ఒక సెన్సిటివ్ ఇష్యూ మీద బాగా పెద్ద ఇష్యూ జరిగింది. అక్కడ కూడా నాకు ఒకటి అర్థమైందండి, బాగా డబ్బులుండి బాగా పలుకుబడి ఉంటే జస్టిస్ సెకండ్స్లో అయిపోద్ది. ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే జస్టిస్ వచ్చేస్తుంది, ఎక్కడున్నా పట్టుకొని పెడతారు. అది ఒక రెగ్యులర్ పర్సన్ రోజుకి 100ల కొద్ది ట్యాగులు చేస్తున్నా న్యాయం ఉండదు. దట్స్ అ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. అదొకే, అది పక్కన పెడితే చేశారు, మంచి పని చేశారు. ఎవరైతే కాల్అవుట్ చేశారో వాళ్ళు మంచి పని చేశారు, ఎవరైతే యాక్షన్ తీసుకున్నారో వాళ్ళు మంచి పని చేశారు. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. దాని తర్వాత మొదలైందండి. వాడకం ఉంటుంది, ఒక రకమైన వాడకం ఉంటుంది. ఇంత వాడకం నేను ఎక్కడ చూడలేదయ్యా. ఒక చిన్న పాపనో లేకపోతే ఆడవాళ్ళనో అడ్డం పెట్టుకొని పర్సనల్ ఎజెండా నడిపిస్తుంటారు కొంతమంది. ఏం చెప్తావు, ఇంకా వాళ్ళ వాడకం ఎలా ఉందంటే మీరే చూడండి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ మీమ్ వేయాలని ఉంది, కానీ మీమ్ వేస్తే మళ్ళీ స్ట్రైక్ వేస్తారని తెలుసు. అది మళ్ళీ ఫైట్ చేసి అది చేద్దాం, కానీ ఈ వీడియో రీచ్ అవ్వాలి. అందుకోసం అని చెప్పి ఒక కొత్త స్ట్రాటజీ అనమాట ఇది. ఎట్రో నువ్వు వేసుకో పక్కన. ఇలా మనం అందరినీ బాగానే వాడుతున్నావు, ఇంట్లో ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. అబ్బా ఏం వాడకమయ్యా. అబ్బో నన్ను కూడా కావాలంటే వాడుకో. ఆల్రెడీ వాడేసింది సార్. బ్రహ్మానందం గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అండ్ లెజెండరీ యాక్టర్స్ తెలుగు సినిమాలో. ఆయన నిన్న ఫోన్లో మాట్లాడారు. సో బేసిక్గా ఈ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒక హై బార్ పెడతారండి. ఆ హై బార్ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇదిగో ఇలాంటి స్కూల్ పిల్లల దగ్గరకు వచ్చిందనుకో, నాకు నచ్చకపోతే మనోబాలు దెబ్బతిన్నాయి, మనోబాలు దెబ్బతింటే స్ట్రైక్ వేయాలి. స్ట్రైక్ అంటే అదే ఒక్కొక్కరు నేను చూస్తాను కదా, రెస్పాన్సెస్ మనకు సంబంధం లేదు అవసరమా అని చెప్పి ఇండైరెక్ట్గా ఒక్కొక్కరు గుసాయిస్తున్నారు. షార్ట్ ఫిల్ములు గుసాయిస్తారు. ఫ్రీడమ్ అనేది ఉండకూడదు, ఒపీనియన్ అనేది చెప్పకూడదు. అక్కడ జరిగింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి క్లియర్గా తెలుస్తుందండి. మీరు ఇంకా ఎట్లా చెప్తారంటే, జనాలు గొర్రెలు అనుకుంటున్నారేమో, మీరు చేసేది తెలియట్లేదేమో అనుకుంటున్నారేమో. కానీ చెప్తున్నా కదండి, ప్రణీత్ హనుమంతు ఇష్యూ అవ్వక ముందు నుంచే స్ట్రైకులు మొదలైనాయి. కొంతమంది క్రియేటర్స్ బయటికి రావట్లేదు, కానీ నాకు టచ్లో ఉన్నారు. మూవీ రివ్యూ సైడ్ ఉన్న క్రియేటర్సే. మేబీ వాళ్ళ పోస్ట్లో లేకపోతే వీడియో మిస్ అవ్వడమో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు పర్సనల్లీ, లేదా తెలుసుంటే ఒకవేళ వీడియో చేస్తారు ఫ్యూచర్లో. ఈ ఇష్యూ జరగకముందు నుంచే మెల్లమెల్లగా బూతులు వాడకుండా క్రిటిసైజ్ చేసిన క్రియేటర్స్కి కూడా స్ట్రైక్లు వేస్తూ ఉన్నారు. అది ఓకే, అది పక్కన పెట్టండి. ఈ ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగాక చిన్నపిల్లలు, లేడీస్, వాళ్ళ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకోండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి. గుడ్, ఐ విల్ సపోర్ట్ దట్. కాకపోతే అది అడ్డం పెట్టుకొని మెల్లమెల్లగా ఎట్లా మారిద్దో చూడండి. నేను పాయింట్స్ రాసుకొచ్చాను, క్లిప్స్ కూడా వేస్తాను చూడండి. ప్రమోషన్స్ అంటే పాజిటివ్ ప్రమోషన్ ఉంది, నెగిటివ్ ప్రమోషన్ ఉంది. పాజిటివ్ ప్రమోషన్ ఏంటంటే, మేము ఒక మూవీని ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ఆడియన్స్కి రీచ్ చేయాలి, ఏ మైండ్ సెట్ తోటి వెళ్ళాలని మేము క్రియేట్ చేస్తుంటే, దాన్ని వచ్చేసి ఆపోజిట్ వేలో వచ్చేసి క్రియేట్ చేస్తుంటే అది వచ్చేసి బ్యాడ్ ప్రమోషన్. చూసారు కదా శివబాలాజీ గారు ఏమంటున్నారు. అలా కాదండి, ఒక ప్రోడక్ట్ ఏదైనా టీజర్ అయినా ట్రైలర్ ఎందుకు, జనాలకి ఒక అంచనా రావాలి. సాంగ్ రిలీజ్ అయినా ఒక అంచనా రావాలి, జనాల్ని ఎంటర్టైన్ చేయాలి. అట్ ద సేమ్ టైం అది చూసి జనాలు థియేటర్కి రావాలో వద్దా డిసైడ్ చేసుకోవడం కోసమే ఇది. నేను చూసాను, నాకు నచ్చలేదని నేను చెప్పా. అసలు యూట్యూబ్ ఉందే సింగిల్ క్రియేటర్స్ కోసం అండి, నాలాగా సోలో క్రియేటర్స్ అలాంటి వాళ్ళ కోసమే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసింది. ఇక్కడికి జనాలు వచ్చారని చెప్పి మీరు వచ్చారు, బిగ్ మీడియా, బిగ్ హౌజెస్, మీరు ఈ సినిమాలు అందరూ. యూట్యూబ్ అనేది ఒక ఫేస్బుక్ లాగా, ఇన్స్టాగ్రామ్ ఒక పర్సనల్ థింగ్. అది ఎవడన్నా వీడియోలు పెట్టుకోవచ్చు, అది పాయింట్. అసలు మీరు వచ్చేసి మీ బొకడా సినిమాలన్నీ పెట్టేసుకొని జనాలు ఇక్కడ ఉన్నారని మీరు వచ్చారు, మళ్ళీ దానికి మేము రియాక్ట్ అవుతున్నాం అని చెప్పి మళ్ళీ రివర్స్లో మా మీదే. అందుకే యూట్యూబ్ కొంచెం తెలివి ఉంది కాబట్టి కొంచెం లా ఫాలో అవుతుంది. ఇంకా మీకు వదిలేస్తేనా ఎల్కేజీలో పడండి. అదే కాదండి, దాని తర్వాత ఇంకా ఫ్లోలో నోరు దాటేసి అనేసారు కూడా శివబాలాజీ గారు. ఏంటి, మాలాంటి పాన్ ఇండియా సినిమా మీద కూడా మీరు టీజర్ ట్రైలర్ని డైసెక్ట్ చేసి మాట్లాడుతున్నారని. చూడండి, అది పాన్ ఇండియన్ ఫిల్మ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం వెళ్తున్నాము, వాటి ఫుటేజ్ కూడా తీసుకొని ఏది టీజర్లో ఏం తెలుస్తుంది, టీజర్ అనేది జస్ట్ వచ్చి గ్లిమ్స్ లాగా, దాన్ని తీసుకొని దాన్ని పోస్ట్ మార్ట్ చేసి డిఫరెంట్గా ఎక్కిల్ నవ్వుకోవడం, దాని కింద వాళ్ళ ఫాలోవర్స్ రావటం, ఇలాంటి వాళ్ళందరికీ ఒకటే సొల్యూషన్ అండి, ఎల్కేజీలో పడండి. ఓకే
అసలు ఇదంతా జరిగింది ఏంట్రా, ఏం జరుగుతుందిరా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచు విష్ణు గారు ఒక ప్రెస్టీజియస్ అనుకోండి, మా అసోసియేషన్కి ప్రెసిడెంట్ అనుకుందాం. ఆయన ఆ పొజిషన్ని అబ్యూస్ చేసుకుంటూ, మాని వాడుకుంటూ, నా తెలిసి ఎలక్షన్స్లో ఈ పాయింట్ రావాలి, ఇది పొజిషన్ అబ్యూస్ చేసుకుంటూ వేరే సినిమాలు కాదండి, ఓన్లీ ఆయన సినిమా మీద కానీ ఆయన మీద కానీ ట్రోల్స్ వస్తే, ఏదో ట్రోల్స్ కూడా రకరకాలు ఉంటాయండి. వీళ్ళు చాలా జనరలైజ్ చేసి మాట్లాడతారు. మా మీద జోక్ వేస్తే తప్పు, మమ్మల్ని ఇది చేస్తే తప్పు. ఇంకొంతమంది వచ్చి చెప్తారు మా మీద జోక్ వేస్తే మేము నవ్వేటట్టు ఉండాలని. అలా అవ్వదండి. పీపుల్ ఆర్ మీన్, జోక్స్ ఆర్ మీన్. లైక్ ఒక పాయింట్ ఉంటుంది, ఒపీనియన్ ఈజ్ లైక్ ఎన్ ఆసోల్. ఎవ్రీవన్ హ్యాస్ వన్ అండ్ ఇట్ స్మెల్స్ బ్యాడ్ అని, లుక్స్ బ్యాడ్ సంథింగ్ ఏదోటి. అలానే నా మీద ఒకటికైనా ఒపీనియన్ ఉందనుకోండి, ఆడికి మంచి ఒపీనియన్ ఎందుకు అయి ఉండాలి? నా మీద కూడా బోల్డ్ బూతులు రాస్తున్నారు చాలామంది. ఒకటి పెడతారు, వాట్ ఇఫ్ మన దగ్గర ఏమైనా అంటే నువ్వైతే ఏం చేస్తాను, ఒరే నన్ను తిట్టారు, మా అమ్మని తిట్టారు, మా అక్కని తిట్టారు, నా పొటెన్షియల్ పిల్లాన్ని కూడా తిట్టారు. లైక్ చాలా చాలా వర్స్ట్గా తిట్టారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ నైట్లో మీ పిల్లని రివ్యూ అడుగురా అని, అర్థమైందా? అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. అది ఇన్ బ్యాడ్ టేస్ట్. ఇంకా ఇప్పుడు అలా రాసేవాడు ఎలాంటి వాడు అనేది వాడికి తెలుసు. సో ఐ డోంట్ హ్యావ్ టు గో అండ్ వాడు ఇది చేయాలి, వాడు బ్లాక్ చేయాలి, నా మీద ఎన్ని బూతులు తిట్టినా, నన్ను ఏమన్నా ఇట్స్ ఓకే. ఇప్పుడు వాడు బూతులు మాట్లాడుతున్నాడు, వాడు చెత్తగా వాగుతున్నాడు, బయస్డ్గా మ్యాలిస్తో మూవీ రాకముందే కావాలని చేస్తాడు అనుకోండి, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. జనాలకు తెలిసిపోద్ది, వాళ్ళే తోసేస్తారు పక్కకి. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ జరిగింది కదా, అలానే వదిలేయాలి మీరు అంతే. అంతకు మించి మీరు ఇది మీరు అది ఏం చేస్తారు నాకు అర్థం కావట్లా. టర్మినేట్ చేస్తామంట. ఎట్లా టర్మినేట్ చేస్తారు? ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ అంటే టర్మినేట్ ఎలా చేస్తారు మీరు? హూ గివ్స్ యూ దట్ రైట్ చెప్పండి. మళ్ళీ ఏమనంటే మీకు అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అండి. ఎల్కేజీలో పడండి. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా, మీకు స్నిపెట్ పంపిస్తా, మీకు అర్థమైంది వీళ్ళ నాలెడ్జ్ ఇది ఏ లెవెల్లో ఉంది అని. బేసిక్గా అంతలా ఎడ్యుకేటెడ్ కానీ యూట్యూబర్స్ ఉంటారు. ఎడ్యుకేటెడ్ అంటే నాట్ లైక్ రెగ్యులర్ ఎడ్యుకేషన్. యూట్యూబ్ ఎలా పనిచేస్తుంది, ఈ లాస్ ఏంటి, ఇవన్నీ చాలామందికి తెలియదు. తెలియని వాళ్ళని భయపెట్టడం కోసం ఇదంతా అనమాట. ఎవరిని టర్మినేట్ చేయలేరండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే యూట్యూబ్కి కూడా బోల్డ్ బాధలు ఉంటాయి కాబట్టి పెద్ద క్రియేటర్స్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మీరు నమ్మరు, విష్ణు మంచు గారు పర్సనల్లీ రాశారు. మీకు స్నిపెట్ చూపిస్తాను చూడండి. ఆ స్నిపెట్లో చూడండి, మంచు విష్ణు గారు అక్కడ బూతులేం వాడలా. నాకు తెలిసిన క్రియేటర్, అందుకే చెప్తున్నా. ఆయన పేరు వద్దన్నారు కాబట్టి చెప్పట్లేదు. తీసేయాలంట, అబ్యూసివ్ అంటే ఏదో టర్మినేట్ చేయాలంట. దానికి యూట్యూబ్ ఏం రెస్పాన్స్ ఇచ్చింది తెలుసా? ఆ బొక్కవి పీకం, ఇది ఫెయిర్ యూజ్. అసలు స్ట్రైక్ ఏయని కూడా ఒప్పుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్ వేసి కౌంటర్స్ ఇదంతా కాదు, యూట్యూబే అడ్డం వచ్చి రే ఏం ఆడుతున్నారు నువ్వు అన్నట్టు తీసేసింది. అలా ఉందండి మీ తెలివి. ఇంకేమంటాం, ఇలాంటి వాళ్ళందరినీ ఎల్కేజీలో పడండి. మళ్ళీ దీనికి కూడా అఫెండ్ అవుతారు. మరి ఎల్కేజీని ఎట్లా అంటారు మీరు, అది ఇది అని చెప్తున్నా కదండి. అఫెండ్ అవ్వాలనుకున్న వాడు దేనికైనా అఫెండ్ అవుతారు. మూవీ క్రియేషన్లో ఉండి మీకు ఆల్రెడీ ఒకసారి ఇష్యూ జరిగింది, బ్రాహ్మిన్స్ అసోసియేషన్ ఏదో వచ్చి మా మనోబాలు దెబ్బతిన్నాయి అని. అప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ యు ఆర్ డూయింగ్ దిస్. ఇంకేం చెప్తాం? సరే అది పక్కన పెట్టండి. ఈయన ఎంత అంటే అసలు అబద్ధాలు ఆడితే అన్నా కొంచెం లాజిక్లు వాడాలి. చెప్తున్నా కదండి, చాలామంది క్రియేటర్స్ జరిగింది. నాకు తెలిసే 6-7 క్రియేటర్స్ జరిగింది, ఇంకా ఎక్కువ మందికే జరుగుంటుంది. ఫస్ట్ ఏం జరిగిందో తెలుసా? మనకి ఆ ఏవి క్రియేషన్స్ ఈమెయిల్ పెడతాను. ఆ ఈమెయిల్ నుంచి ఓ ఈమెయిల్ వస్తుంది, జనరిక్ ఈమెయిల్. అందరికి అదే వచ్చింది, నాకు వచ్చింది. గారు మీరు అని చాలా పద్ధతిగా నీట్గా మాట్లాడినా కూడా ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు పర్సనల్గా టార్గెట్ చేశారు, చాలా అబ్యూస్ చేశారు, వీడియో డిలీట్ చేయండి నాకు వచ్చింది. .సిల్లీ అని ఉంటుంది. సో తర్వాత ఏమైంది, ఆ ఈమెయిల్ పెట్టి స్ట్రైక్ వేశారు కొంతమందికి. ఓకే, స్ట్రైక్ వేశారు. వేసాక వాళ్ళు పాపం కౌంటర్ అయ్యొచ్చు, వాళ్ళు కరెక్ట్, వాళ్ళు ఏం తెలియదు పాపం. అన్నాను ప్లీజ్ అన్న స్ట్రైక్ తీసండి అన్న అని రిప్లై పెడితే ఈమెయిల్కి మన వాళ్ళు ఏంటి, ఇట్ ఈస్ నెవర్ అబౌట్ ఎనీథింగ్, ఇట్స్ నెవర్ అబౌట్ అబ్యూస్. ఏది కాదండి, ఆపోజిట్లో నోరు లేవద్దు, రాచరికం ఇది. ఇట్ ఈస్ అగేన్స్ట్ డెమోక్రసీ. బాగా డబ్బులు ఉన్నాయనో బాగా పలుకుబడి ఉందని చెప్పి బలుపది ప్యూర్లీ అదే. ఎందుకంటే వీళ్ళు రెస్పాన్స్ పెడితే ఏమనాలి, లేదు మీరు కాపీరైట్ వాడారు చేయకూడదు, అలా ఉండాలి. అదన్న ఒక పద్ధతి, అది తప్పైనా ఒక కన్సిస్టెంట్గా ఉన్నారనుకోవచ్చు. చెప్తున్నా కదా, కన్నప్ప మీద 3 వీడియోలు మంచిగా చేస్తే స్ట్రైకులు తీసేస్తారంట. వాహ్ ఎన్న టాలెంట్ తలేవా. నాకు తెలిసిన క్రియేటర్, మళ్ళీ మేము మాట్లాడు ఫోన్లో కూడా మాట్లాడాం. ఐ ట్రై టు హెల్ప్ హిమ్, నాకు కుదిరినంత ఏదో చేశాను. సో అది పక్కన పెడితే తర్వాత ఏంటి, ఇప్పటికైనా దొరికాడు ఆయన. ఆ అబ్బాయి కొంచెం ధైర్యం వచ్చింది, వీడియో పెట్టాడు రివర్స్లో. ఏంటి, ఏది నేను చేస్తాను, నువ్వు స్ట్రైక్ వేస్తాను, ఇప్పుడు మనం చేసినట్టు అలా కొంచెం ఫార్వర్డ్గా వెళ్ళాడు. మంచి పని చేశాడు. దట్ ఈస్ హౌ యూఆర్ సపోజ్ టు బి. చాలామంది క్రియేటర్స్ కూడా చెప్తాను, స్ట్రైక్ వేస్తే మీరు వంగకండి. వాళ్ళు రెడీగా ఉంటారు, వాళ్ళకి బేసిక్గా మీ ఒపీనియనే నచ్చదండి. మీరు అసలు నోరే తెరవకూడదు వాళ్ళ దృష్టిలో. ఇంకా అలాంటి వాళ్ళతో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తాం? వాళ్ళది ఎలా ఉంటుంది అంటే దొరికితే కాలం లేకపోతే మెడ టైప్ అనమాట. సరే, అది చెప్పాక ఈ మ్యాటర్ లీక్ అయింది. చంద్రహాస్ అని చెప్పి, కింగ్ చంద్రహాస్, ఆయనతో కూడా నేను టచ్లో ఉన్నాను. ఆయన వీడియో చేశారు. చేసి ఏందిరా ఇది నా మీద పడతారేంట్రా, నేనేమన్నానరా, నా ఛానల్ ఎందుకు ఇది చేస్తున్నారు, అండ్ ఇప్పుడు నేను చెప్పింది ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఏది, ఈ పలానా మంచు విష్ణు గారిని రిప్రజెంట్ చేస్తూ స్ట్రైక్ వేసిన ఒక ఈమెయిల్ నుంచి నాకు ఇది వచ్చింది అని.
అంతే. అది ట్విట్టర్లో ట్రెండ్ అయితే మనోడు ఛానల్ వెనక్కి వచ్చింది, ఏం కాదు నేను వదిలేస్తాము, కాకపోతే ఆ ప్రూఫ్లు ఏదైతే పెట్టావో ఆ వీడియో తీసే. సరే మనోడు సరే ఎవరి ఛానల్ వాళ్ళే అండి, సో ఓకే వద్దులే మనకి అని చెప్పి ఆ పాత వీడియోలన్నీ తీసేసి ఆయన పెట్టుకున్నాడు. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా, మనోడు కింగ్ చంద్రరాజ్ వీడియోస్ ట్విట్టర్లో కొన్ని ట్రెండ్ అయినాయి, ఏది ఇలా మంచు విష్ణు గారిని కడిగేసినాయి. అప్పుడు ఏంది, ఈయనకి లైవ్లో ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి చెప్పారేంటి, నీ తరపున ఎవరైతే నీ వీడియోస్ ప్రాపగేట్ చేసి ఇదంతా చేశారో వాళ్ళ మీద ట్విట్టర్లో స్ట్రైక్ వేస్తామని. You want to take down that videos on my behalf, sir, but that is wrong, right, sir? ఏవో అనుకుంటే కదా, సౌత్ లెట్ టైటిల్ మామూలుగా ఉండవండి మన దగ్గర. టీఎఫ్ఐలో చెప్పి దొంగ దెబ్బలు ఇవన్నిట్లో నెంబర్ 1 అది. సరే ఇదంతా జరిగాక మళ్ళీ మంచు విష్ణు గారు వస్తారు. వచ్చి ఆ ఈమెయిల్ ఐడికి నాకు సంబంధం లేదంటారు. మా ప్రెసిడెంట్ మీరు, రెస్పాన్సిబుల్ యాక్టర్ మీరు, ఇట్లా మాట్లాడి దొరకము అని చెప్పి కాన్ఫిడెన్స్ ఉన్నా ఇలాంటివి చేస్తే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు మీకు స్నిపెట్ చూపిస్తాను. అందులో కాపీరైట్ స్ట్రైక్ వేసింది ఆ ఈమెయిల్ ఉంటుంది. ఈమెయిల్ కింద వేసిన పేరు మంచు విష్ణు బాబు అని ఉంటుంది. ఆయన పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఉంది. నేను బ్లాక్ చేస్తాను, ఇలా కాదు బ్లర్ చేశాను చూడండి. ఆ ఈమెయిల్కి మీకు సంబంధం లేదు కానీ మీ పేరుతో ఉంది. కాపీరైట్ స్ట్రైక్ ఎవడు అల్లా టప్పగాడేస్తే ఒప్పుకోరు. ఫుల్ నేమ్ ఇవ్వాలి, అడ్రస్ ఇవ్వాలి, మీరు అన్నీ ఒప్పుకోవాలి. ఈ ప్రాపర్టీ నాది, ఐఎమ్ ద ఓనర్ అని ఎవిడెన్స్ కూడా చూపించాల్సి వస్తుందేమో. కానీ నాకు గుర్తున్నంత వరకు అయితే మీరు ఒక గవర్నమెంట్ ఐడి పెట్టాలి. ఎవడంటే అటు స్ట్రైక్ వేస్తే ఒప్పుకోదు, గవర్నమెంట్ ఐడి పెట్టాలి. మీ పేరుతో ఎవరో ఎగ్జాక్ట్ పేరుతో ఇంత చేసి మీకు ఫేవరబుల్గా చేశారు, మీదైతే కాదు. ఏమని చెప్తామండి. సరే ఈ ప్రూఫ్ సరిపోదా మీకు? సరే బోల్డ్ ఈమెయిల్స్ వచ్చినాయి, ఇంకేదో ఎంసీఎని కూడా వాడుకున్నారు మీరు. నాకు సినిమాస్ వ్యాక్డౌట్ మీడియాని కూడా వాడుకున్నారు. వ్యాక్డౌట్ మీడియా నుంచి కూడా స్ట్రైక్ వచ్చింది, అది కూడా ఒకటి చూపిస్తాను చూడండి. సో వ్యాక్డౌట్ మీడియా వాడుకుంటారు. మీరు పర్సనల్లీ మీరు మంచు విష్ణు బాబు అని మీ పేరుతో మీ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్ పెట్టి కూడా స్ట్రైక్లో ఇచ్చారు సార్. మీరు వచ్చేసి ఇప్పుడు ఏమంటారు, నా పేరు మంచు విష్ణుయే కాదంటారా అన్న అంటారేమో మీరు. అట్లుంది పరిస్థితి. మళ్ళీ మీ ఏదైతే బ్యానర్ ఏదైతే ఉందో వాళ్ళ చేత అఫీషియల్ స్టేట్మెంట్ పెట్టిస్తారు, మా ఈమెయిల్ ఐడి ఇది కాదు అని. ఒరే మీ ఈమెయిల్ ఐడి కానప్పుడు మీరు స్ట్రైక్ వేయలేరు. యూట్యూబ్ అంత అల్లాటప్ప కాదు, ఎవడంటాడు వచ్చి స్ట్రైక్లో వేయడానికి అవ్వదు. అర్థమైందా? లేదా మీరే యూట్యూబ్ని అడగండి, ఎవరి ఐడి పెట్టారో ఏంటో అది బయట తీసుకొచ్చి మాకు చూపండి ఒకసారి. మళ్ళీ ట్విట్టర్లో గ్యాస్ లైట్ స్టవ్ అనుకుంటా ఏదో ఎత్తుకుతా ఉంటే వచ్చింది. ఆ అబ్బాయి కొంచెం పెద్ద ఇదే పెట్టాడు, స్టోరీగా పెట్టాడు. అందులో నీట్గా రాశారు. అబ్బా ఏంటి ఇతను ఏదో రీసెర్చ్ చేసినట్టున్నాడు. ఏదైతే వీళ్ళ ఐడి కాదన్నారో దాని రికవరీ మెయిల్ ఐడి వీళ్ళ అఫీషియల్ మెయిల్ ఐడి. అట్లీస్ట్ ఆ ట్రెండ్ అయితే అలానే ఉంది. ఇన్ని మీ చుట్టే తిరుగుతున్నాయి. అండ్ ఒక ట్రెండ్ కూడా ఉంటుంది, మీకు కింద ఫస్ట్లోనే ఆపేశారు. ఏంటి, ఓ ఈమెయిల్ వస్తుంది, $.silly@something అది నాకు వచ్చింది. అది దాని తర్వాత మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక డిఎం వస్తుంది. సో హీఈస్ అపారెంట్లీ మంచు విష్ణు గారి పిఏనా లేకపోతే అలా టీమో ఇంటర్నల్ టీమో కానీ ఓపెన్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉందండి. మీకు పేరు వద్దు, అలా బులీ చేయడం ఎందుకు అని చెప్పి పేరు ఇవ్వట్లేదు విత్ రెస్పాన్సిబిలిటీ. కానీ క్లియర్లీ ఫస్ట్ అతను మెసేజ్ చేశాడు, నాకు డిఎం ఉంది, నేను పెడతాను బ్లర్ చేసేది ఒకటి పెడతాడు, వీడియో డిలీట్ అని. నేను పట్టించుకోవాలి ఆబ్వియస్లీ, అంటే రిప్లై కూడా అవసరం లేదు, ఎవరో పెడుతుంది. కానీ కొంతమంది రెస్పాండ్ అయితే కాళ్ళ మీద కాళ్ళు, మీకు పర్సనల్ ఇంటర్వ్యూ కావాలా, మీకు కాంటెంట్ కావాలా, ఏది కావాలంటే అది ఇప్పిస్తా, వీడియో మాత్రం తీసేయి, అది ఒప్పుకోకపోతే స్ట్రైక్. సో ఇదంతా మాకు సంబంధం లేదు, మీ ఫ్యాన్స్ చెప్పిస్తున్నారు అంటారు. సార్ మేము పవన్ కళ్యాణ్ గారి మీద చేశాను, చాలా పెద్ద వాళ్ళ మీద చేశాను వీడియోస్, ఏదో పర్సనల్ గడిస్తే ఎప్పుడు చేయలే. నాకు ఎప్పుడు ఈ టైప్లో సరే చాలా బుల్లింగ్ అంతా జరిగింది పక్క విషయం పెడితే, ఇలా డిలీట్ చేయండి, స్ట్రైక్ వేయండి అని చెప్పి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరు చేయరండి. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ సీరియస్ థింగ్. మీరు అక్కడ అండర్ ద పెనాల్టీ ఆఫ్ పర్జరీ మీరు ఒప్పుకొని మరి చేయాలి ఇది నేనే అని. సో ఇప్పుడు మీరు అదే తప్పు చేస్తున్నారు. మరి మీరు ఫ్యూచర్లో ఏ కేసు ఏదైనా వెళ్ళినా ఇలా ఓపెన్గా అబద్ధాలు చెప్తున్నారని చెప్పి అండర్ ద పర్జరీ అయినట్టు అవుతుంది, మరి చూసుకోండి. సో ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయండి. చిన్న క్రియేటర్లను పట్టుకొని ఏదంటే అది చేస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా స్ట్రైకులు పడితే డోంట్ గివ్ అప్, డిలీట్ చేయకండి. అంటే ఇది మళ్ళీ ఫేర్ యూజ్ ఉంటేనే, మీరు ఇష్టం వచ్చినట్టు పైరసీ ఫోటోలు అవి పెడతాడు నేనే తంతా. సో ఫేర్ యూజ్గా ప్రాపర్గా డీసెంట్గా రోస్టింగ్ అంటేనే కొంచెం తేడా ఉంటాయండి. సమ్టైమ్స్ ఇట్స్ ఫనీ, సమ్టైమ్స్ ఇట్స్ నాట్, బట్ ఇట్స్ ఓకే. నా మీద ఫన్ వేస్తారని చెప్పి నేను అంటే ఎట్టొద్దు, అది అవదు. అది చెప్తున్నా కదా, వదిలేయడమే బెస్ట్ ఆప్షన్ అండి. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది లైన్ దాడతారు, వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకున్నారు, ప్రూఫ్ ఉందంటే పద్ధతి ఉంది, ఓకే, అందరూ సపోర్ట్ చేస్తారు. కొంతమంది చాలామంది లైన్ దాటుతున్నారు. నేను కామెంట్స్లో చూశాను, అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ మీద కానీ, మహేష్ బాబు గారి ఫ్యామిలీ మీద, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ, జగన్ గారి ఫ్యామిలీ, అందరు ఫ్యామిలీస్ జోలికి వెళ్ళి చాలా గబ్బు అవుతుందండి. జెన్యూన్గా అలాంటి యాక్షన్ ఎవరు తీసుకోరు. ఎందుకంటే సమ్ పీపుల్ ఫైండ్ దట్ యాజ్ అటాకింగ్ దర్ అపోజిషన్. కొంతమంది పే చేసి మరీ చెప్పిస్తుంటారని టాక్.
సో అవన్నీ మీ అంత దమ్ము ధైర్యం ఉంటే చేయండి. అవి ఏమి ఉండవు. పోనీ మూవీ ఇండస్ట్రీలోనే హీరోయిన్స్ మీద చాలా అబ్యూజివ్గా చాలా చాలా దారుణంగా చేస్తున్నారు. ఏది కాంటెంట్ క్రియేటర్స్ కాదు, కొన్ని పేజెస్, కొన్ని కామెంట్స్ నేను చూస్తుంటా. వాటి మీద ఏమన్నా ఒకటి దాంతో స్టార్ట్ చేయండి. ఇంత ఈజీగా దొరికిపోతారని మాత్రం అనుకోలేదండి. మీరు చాలా తెలివిగా, ఇంటెలిజెంట్గా దీన్ని మీరు వాడుకుంటారు అనుకున్నా కానీ మరీ ఇంత బ్లేటెంట్గా కేవలం చెప్తున్నా కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ స్ట్రైకులు పడ్డే మంచు విష్ణు గారు కన్నప్ప. ఒక బ్యాడ్ ప్రోడక్ట్ వచ్చినప్పుడు వస్తుంది, అది ఆబ్వియస్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ మీద నమ్మకం లేదండి, దట్ ఈస్ క్వైట్ ఆబ్వియస్. యూ కెనాట్ హైడ్ దట్ ఫ్యాక్ట్. ఎందుకంటే అందరి ఫ్యాండమ్స్ అందరికీ ఇదండి, నమ్మకం లేదు మీ మీద. ఎందుకు నమ్మకం లేదు అంటే దానికి ఉంది ప్రూఫ్. సన్ ఆఫ్ ఇండియా తీసుకోండి, ఎంత చెప్పారు, ఏం జరిగింది అక్కడ, జిన్నాలో ఏం జరిగింది అక్కడ. యూఎస్ మొత్తంలో నేనే చెప్తున్నా కదా, ఐ కాంట్రిబ్యూటెడ్ మేబీ 25% ఆఫ్ యువర్ యూఎస్ రెవెన్యూ. నేను చెప్తున్నా బికాజ్ ఐ బాట్ ద టికెట్, ఐ వెంట్ దట్ ఫార్. అది సరే, అంతా జరిగాక మీకు ఒక ఆప్షన్ ఉంటుంది మళ్ళీ. ఫ్రెష్, ఎప్పుడైనా మన జనాలు ఫ్రెష్ అండి. టీజర్ చూసామా, ఖతర్నాక్ ఉందా, వెళ్ళిపోతారంతే. టీజర్ వచ్చింది, జనాలకు నచ్చలేదని చెప్పి మీరు ఈ రేంజ్లో రచ్చ చేస్తున్నారే. డూ యూ థింక్ దిస్ విల్ వర్క్ ఇన్ యువర్ ఫేవర్? చెప్తాను కదా, ద బెస్ట్ థింగ్ టు డూ రైట్ నౌ ఏంటంటే వచ్చి సారీ తప్పైంది. ఎవరికైనా ఆవేశం ఉంటుందండి, ఎవరికైనా కోపంలో ఇది చేయాలి అది చేయాలని ఉంటుంది, ఇంట్రూసివ్ థాట్స్ ఉంటాయి. యూ మైట్ హ్యావ్ యాక్టెడ్ అపాన్ ఇట్. లేదు అలా అయి ఉండకూడదు, లైక్ ఐ యాక్టెడ్ చైల్డిష్, మెచ్యూర్డ్గా ఆలోచించి ఇది వద్దు అనుకుంటే పద్ధతి. మీరు బుకాయించి అబద్ధాలు చెప్పి బ్లాకులు చేసి స్ట్రైక్లు అలానే ఉంచి ఈమెయిల్ మాది కాదని ఓ లిమిట్ ఉంటుందండి. ఆలోచించండి, అందరికి అవే ఈమెయిల్స్ వస్తున్నాయి, అందరికి అదే ఈమెయిల్ ఐడి నుంచి వస్తున్నాయి. ఆ ఈమెయిల్ ఐడి కింద మీ పేరుంది స్ట్రైక్ వేసినప్పుడు. మీరు అది వదిలేసి ఇంకా చెప్తున్నారు, నాకు ఇంకా చాలా స్టోరీస్ గుర్తుకొస్తున్నాయి. నాకు ఎన్ని వస్తున్నాయి అనుకుంటారు మెసేజ్లు. ఎలా ఉన్నారంటే మంచు విష్ణు గారు స్ట్రైక్ ట్రై చేశారు, స్ట్రైక్ వర్కౌట్ అవ్వాలా, మళ్ళీ ట్రై చేశారు, ప్రైవసీ కంప్లైంట్ అన్నారు, ఇంకేదో కంప్లైంట్ అన్నారు, ఇంకేదో రిపోర్ట్లు చేశారు, ఏది వర్కౌట్ అవ్వట్లేదు. యూట్యూబ్ అన్నింటినీ రాదా ఏమైనా వర్కౌట్ అవ్వండి. లాస్ట్కి ఏదో ఒక షార్ట్ని పట్టుకొని దాని మీద కూడా స్ట్రైక్, ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి చేయాలంతే. ఆ రేంజ్కి ఎందుకండి? మీరు పర్సనల్లీ చెప్తున్నా కదా, ఇది మళ్ళీ ఎవరో వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు, మేము పెద్దవాళ్ళం మేము స్ట్రైక్ వేసేది కాలుతుంది, మేము పెద్దవాళ్ళం మేము స్ట్రైక్ వేసేది ఏంటి, తమాడా మీడియా మీరు వేయండి, సిల్లీ మార్క్స్ మీరు వేయండి, అట్లా వేపిస్తూ ఉంటారు. రీసెంట్గా కూడా ఒక క్రియేటర్కి పడింది, తమాడా నుంచే పడింది, హోమ్ టూర్ వీడియో గురించి. ఓకే, అవన్నీ చేపిస్తారు. మీరు పర్సనల్లీ కూర్చొని మీ పేరు మీ ఐడి కార్డుతో అప్లోడ్ చేసి స్ట్రైక్ వేయించారు విష్ణు గారు. నవ్ యూ డోంట్ కమ్ అండ్ టెల్ దట్ ఓ ట్రోల్స్ ఆర్ అబౌవ్ మీ, ట్రోల్స్ ఆర్ బిలో మీ. లేదు, ఇంకంతే, ఏం చెప్తాం ఇంకా. ఇట్స్ ఓకే, ఇవన్నీ అయితేనే ఉంటాయి. కానీ అదే చెప్తానండి, స్ట్రైక్ కల్చర్ అనేది చాలా బ్యాడ్. తెలుగు యూట్యూబ్ అంతా ఒకటి అవ్వాలి, దీని గురించి అందరూ ఒక వీడియో చేయాలి. యూజన్ ఇలాంటి చెప్పను అనమాట, ఎందుకంటే నాకు కూడా చెప్పినా నచ్చదు, నా నచ్చింది నేను చేసుకుంటా అన్నట్టు ఉంటా. దిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ టాపిక్. ప్లస్ నాకు స్ట్రైక్ పడలేదు, సో ఇక్కడ అందుకే నాకు స్ట్రైక్ పడకపోయినా నేను వచ్చి ఎందుకు చేస్తున్నానంటే సెన్సిటివ్ ఇష్యూ. అందరూ యూట్యూబర్స్ దీని మీద చేయాలి, రోస్టర్ అయినా మూవీ రివ్యూర్ అయినా ఎవరైనా చేయండి. ఎట్ ఎనీ పాయింట్ మీకు ఒక స్ట్రైక్ పడి ఉంటుంది, లేదా ఒక థ్రెటనింగ్ అయినా వచ్చి ఉంటుంది. పద్ధతి ఇది కాదు, అందరూ ఒకటే ఇలాంటి విషయాలలో. ఐమ్ సీరియస్, ఎందుకంటే 3 స్ట్రైకులు పడితే అయిపోయిందండి ఛానల్. ఇలా మీరు ఫేక్ స్ట్రైక్లు వేసి సినిమాలు పోగొడు వదిలే, మళ్ళీ లూప్లు అన్నీ అదే చెప్పుకుంటూ వెళ్తున్నా. మంచు విష్ణు గారు సారీ అండి, దిస్ ఇస్ నాట్ ద వే. చాలా ఎలా చెప్తాం, ఫైల్ ఒకటే చెప్తా, మీరు ఆడపిల్లల్ని చిన్నపిల్లల్ని వాడుకొని మీ పర్సనల్ ఎజెండా నడిపిస్తున్నారు. మీరు ఆలోచించుకోండి, ఈజ్ ఇట్ ఫేర్? వాడుతున్నాడు రా, బాగా వాడుతున్నాడు. అది చూసాను బాల్ పిచ్ మీటింగ్స్ కడదామని వచ్చారు. థ్యాంక్ యూ.